సభకి నమస్కారం. మిత్రుడు కోనపరాజ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేను ఇప్పుడే ఈ పుస్తకాన్ని చూడటం చాలా శ్రద్ధగా, చాలా అందంగా డిజైన్ చేసి మంచి ఫోటోగ్రాఫ్స్తో ఈ పుస్తకం తెచ్చారు. రష్యా అంటే మామూలు పూనకం కాదు, ఒక వెర్రిగా ఉండేది. మాది పూర్తిగా కమ్యూనిస్ట్ కుటుంబం అవటం వల్ల కూడా ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1940s నాటికే మా నాన్న పాపులర్ కమ్యూనిస్ట్ నాయకుడు అవటం వల్ల, ఆయన కొంచెం బాగా చదువుకున్నవాడు అవటం వల్ల, మంచి ఉపన్యాసకుడు, వక్త అవడం వల్ల ఆయన రష్యా గురించి కంటిన్యూస్గా చెప్తూనే ఉండేవాడు. అంటే ఆ గ్రేట్ రష్యన్ డ్రీమ్ని ఆయన మా కళ్ళ ముందు ఆవిష్కరించేవాడు. అప్పుడు ఆ వెర్రి, ఆ ఊపు ఎలా ఉండేదంటే 1945 రెండో ప్రపంచ యుద్ధాన్ని రష్యా గెలిచింది. అది మామూలు విక్టరీ కాదు, హిట్లర్ మీద గెలవటం, పైగా ఫైనల్గా హిట్లర్ ఆత్మహత్య చేసుకోవటం, ప్రపంచ రక్షకుడిగా స్టాలిన్ ఒక మహాపురుషుడిగా, ఒక అవతార పురుషుడిగా హారతలు అందుకుంటున్న టైం అది. ప్రపంచాన్ని ఊపేసిన కాలం అది. ఆ కాలంలో బతికిన మా ఫాదర్ లాంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ నాయకులు, కాస్త చదువుకున్న వాళ్ళు రష్యా అంటే గొప్ప ప్రేమతో మాట్లాడేవారు. రష్యా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వాటి గురించి మా నాన్న ఎలా చెప్పేవాడు అంటే, ఏమీ లేదు బాబు, పందులు ఒక పక్క నుంచి ఇలా వెళుతూ ఉంటే పెద్ద పెద్ద పందులు ఇంకో పక్క నుంచి ప్యాకెట్స్ పడిపోతూ ఉండే అనమాట అని చెప్పేవాడు. అది కరెక్టో కాదో అప్పుడు తెలియదు, కానీ అంత అడ్వాన్స్ కంట్రీ అది, అంత గొప్పగా ఉంది. మనం చెప్పే ఆకలి కన్నీళ్ళు లేని సమాజాన్ని వాళ్ళు తెచ్చారు అలా చెప్పేవాడు. అది చాలా చిన్నవాడు, అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు అప్పుడు పడిన ఇంప్రెషను. తర్వాత ఇంట్లో ఉండే పుస్తకాలు కూడా, మొదటి పుస్తకం జెమిలియా, రెండోది ఐలీత. ఇక్కడ ఎక్కువ మంది రచయితలు, కవులు ఉన్నారు కనుక తెలిసే ఉంటుంది. అది సైన్స్ ఫిక్షన్ నవల. నేను చదివిన మొదటి సైన్స్ ఫిక్షన్ నవల. 50 ఏళ్ళు అయిందేమో చదివి. మాస్కోలో ఒక దిక్కుమాలిన వీధిలో ఒక పిచ్చి కార్ఖానా ఉంటుంది. ఆ కార్ఖానాలో ఒక ర్యాకెట్ ఉంటుంది. లోస్ గూసెవ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్, వర్కర్స్ లాంటి వాళ్ళు, పెద్ద డ్రీమర్స్. వాళ్ళిద్దరూ దానికి మేకులు అవి కొట్టి, అది ఎలక్ట్రిక్ వైర్లు పెట్టి ఏదో బిగించి ఏదో చేసి ఇద్దరు ఆ ర్యాకెట్ ఎక్కి స్టార్ట్ చేస్తారు. చేస్తే అది కుదుపులతో అయ్యి పేలిపోయి ఏదో గనులు మొత్తాన్ని గురుగ్రహం వెళ్ళిపోతుంది. అది ఆ లోస్ గూసేవ్ అనే మిత్రులిద్దరూ గురుగ్రహం మీద దిగుతారు. అప్పుడు ఆ గ్రహం వర్ణం ఒక 10 పేజీలు ఉంటుంది. అక్కడంతా ఏమి కనిపించకపోవటం, అంతా రాగి రంగులో ఉండటం, కొన్ని కొండలు, అలా నీళ్ళేమి లేకపోవటం, మనుషులు లేకపోవడం. చివరికి లిల్లీ పిట్స్ లాంటి చిన్న చిన్న మనుషులు వాళ్ళు కనిపిస్తారు. కనిపించినప్పుడు వీళ్ళని వాళ్ళు అనుమానిస్తారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే మేము మనుషులు అని చెప్తారు. వాళ్ళకేం అర్థం కాదు. సరే వీళ్ళని పట్టుకుని ఒక చిన్న సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆ రాజుగారికి ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి పేరే ఐలీత, నవల పేరు. ఐలీత వీళ్ళని చూసి ఎందుకు ముచ్చట పడుతుంది. వీళ్ళు ఎవరో బాగున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారు, స్నేహపూర్వకంగా ఉన్నారు అని వీళ్ళకి ఎంతో బాగా మాట్లాడుతుంది. కొంతకాలం అక్కడ ఉంటారు. వాళ్ళు వీళ్ళని చాలా బాగా చూస్తారు. నా సరి గుర్తులేదు. ఐలీత వీళ్ళలో ఒక ఇష్టపడుతుంది. ప్రేమ కదా అది బేసిక్గా.
తర్వాత వాళ్ళు మళ్ళీ కొంతకాలానికి ఆ రాకెట్ ఎక్కి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ డొక్కు రాకెట్ వచ్చి మళ్ళీ మాస్కోలో పడుతుంది కుదుపులతో. వాళ్ళిద్దరూ దిగి కార్ఖానాకి వెళ్తారు. అప్పుడు రాకెట్లో ఒక మూల నుంచి, లాస్ట్ పేజ్ ఏంటంటే ఒక మూల నుంచి ఒక సన్నటి మాటలు లాంటివి, సంకేతాలు లాంటివి వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు గబగబా వెళ్ళి అక్కడ ఏదో చిన్న ఒక రేడియో లాంటివి ఏదో అలాంటి వైర్లెస్ డివైస్ ఏదో తీసి వేస్తే ఐలిత వాళ్ళని పిలుస్తూ ఉంటుంది వీళ్ళని. ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. అప్పుడు రైటర్ మాత్రం ఓ నా ప్రీతమా, నేను నీకోసం నిరీక్షిస్తున్నాను, నీకోసం వెయిట్ చేస్తున్నాను, నేను నీకోసం ఉన్నాను, మీరు నాకు కావాలి అని అంటూ ఉంటుంది అనమాట. అలా నవల ఎండ్ అవుద్ది. నేను ఐలిత కోసం 25 ఏళ్ళనే వెయిట్ చేశా, వస్తుందేమో ఇక్కడ, కానీ కుదరలేదు. అలాగా రష్యా గురించి ఇవాళ అందరూ వచ్చారు. వెంకయ్య గారు, ప్రసాదమూర్తి గారు, స్వర్ణకిలారి గారు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా వస్తే చాలా బాగుండేది. ఆవిడ చిన్న పని మిస్ అయ్యారు. ఈ పుస్తకంలో ఒక 4-5 ఒక్కొక్క పేరా రాశాము. వినూత్న సుధాకర్ గారు రాశారు. ఓల్గా గారు రష్యా గురించి రాస్తూ చాలా బాగా రాస్తూ రష్యాలో రచయితలు, కవుల జ్ఞాపకాలని, వాళ్ళ మ్యూజియంస్ని, వాళ్ళ స్మృతి చిహ్నాలని చాలా బాగా ప్రిజర్వ్ చేశారు. అది చాలా గొప్ప పని. అయితే ఆ రచయితల ఆలోచనలు కూడా వాళ్ళు అనుసరిస్తే బాగుండేది అని రాశారు. అది చాలా మంచి మాట అనిపించింది. రష్యా గురించి మేము సిపిఐ అనే పార్టీకి దగ్గరగా ఉండేవాళ్ళం కనుక ఎక్కువ మంది విజయవాడ నుంచి రష్యా వెళ్ళి వస్తూ ఉండేవారు. మాస్కో వెళ్ళి వాళ్ళన్నీ చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. అప్పట్లో విజయవాడ అంటే 72-74 ఆ టైంలో మైకోస్కి లెనిన్ కావ్యం చాలా ఇన్స్పైర్ చేసింది, ఒకప్పటి మహాప్రస్థానం లాగా. మీకు తెలుసు అది, ఇది అదను లెనిన్ కథను రచించేదను నేడు, లెనిన్ బ్రతుకు జనం కొరకు ధ్వనించేదను నేను అని ఉంటుంది. చాలా ఎఫెక్టివ్గా, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మైకోస్కి కవిత్వాన్ని శ్రీశ్రీ ట్రాన్స్లేట్ చేశారు. అందులో ఒక స్టాంజా ఏంటంటే, విద్యుత్ కిరణాలు ఉక్కును తినేసినట్టు పెట్టుబడిదారీ విధానపు రోజులు నిండాయి, అప్పుడు కాలం కడుపుతో ఉండి కార్ల్ మార్క్స్ను ప్రశ్నించింది అని ట్రాన్స్లేట్ చేశారు. ఆ మాటలు చాలా కాలం విన్నాడేవి. అంత ఒక గొప్ప ఇమేజ్ని, గొప్ప ఎక్స్ప్రెషన్ని చాలా ఈజీగా, పవర్ఫుల్గా ఉండేదని నాకు చెప్పడం చాలా బాగా అనిపించింది. అయితే అలాంటి రష్యా, అమెరికాని ఛాలెంజ్ చేసిన రష్యా ఒక 34 ఏళ్ల క్రితం కూలిపోయినప్పుడు 1991లో ఆ డ్రీమ్ షాటర్ అయినప్పుడు చాలామంది లాగే మేమంతా కూడా కూలిపోయాం. రష్యా ఇచ్చిన చైతన్యం కానీ, ఆదర్శం కానీ ప్రతి ఒక్కరు రష్యా అంటే ఒక లెనిన్, ఒక స్టాలిన్ అనే కాకుండా ఇతర గొప్ప నాయకులు వాళ్ళందరి గురించి బాగా చదువుకోవడం, రష్యన్ సినిమాలు చూడటం, ఆ వెర్రి విపరీతంగా ఉండేది. అది నిజంగా బతికించింది. అది దాన్ని కైండ్ స్వర్ణయుగం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సీరియస్ విషయాల కంటే కూడా జర్నలిస్ట్ మనకు రష్యా మీద వచ్చిన వాళ్ళందరూ కొన్ని జోకులు చెప్పేవారు. అవి ఎలా ఉంటాయంటే, రష్యన్ అశ్విక దళ కమాండర్ ఇన్ చీఫ్ జర్జిన్స్కీ అని ఒక ఆయన ఉండేవాడు. సెకండ్ వరల్డ్ వార్లో మేజర్ రోల్ ప్లే చేసిన ఆయన. మాస్కో రెడ్ స్క్వేర్ దగ్గరలో ఆయన పెద్ద శిల్పి ఉంటుంది, ఒక పెద్ద పెడస్టల్ మీద అక్కడ నుంచి ఉంటాడు, ఒక మహావీరుడు. జోక్ ఏంటంటే, జోక్ మాత్రమే. ప్రధానమంత్రి కొసిగిన్ మార్నింగ్ వాక్ వెళ్ళి రెడ్ స్క్వేర్లోంచి జడ్జెస్కి విగ్రహం దగ్గర నడిచి వెళుతూ ఉంటే కొసిగిన్ అని వినిపిస్తుంది. ఆయన అటు ఇటు చూసి ఇక్కడ ఎవరు లేరు కదా, నన్ను పిలుస్తున్నారని మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ కొసిగిన్
క్వశ్చన్ అని వినిపిస్తుంది. అరే జడ్జెస్కి మాట్లాడుతుందని గమనించి ఆయన ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కామ్రేడ్ జడ్జెస్కి ఏమిటి అంటాడు. ఇంత గొప్ప గుర్రపు వాసుకుదల కమాండర్ని నా గుర్రం లేకుండా నడి రోడ్డు మీద నిల్చోబెడతారా అని అంటాడు. అంటే ఆయన ఆశ్చర్యపోతాడు, సెల్ఫీ మాట్లాడడం ఏంటని. అప్పటికి బ్రెజ్నెవ్ ప్రెసిడెంట్గా ఉంటాడు. గబగబా వెళ్ళి కామ్రేడ్ లీనిడ్ బ్రెజ్నెవ్ జడ్జెస్కి మాట్లాడుతున్నారు అంటే నీకేమైనా పిచ్చా నీకేమన్నా అంటాడు. కాదు కాదు మీరు రండి అని తీసుకొస్తాడు బ్రెజ్నెవ్ని. అప్పుడు జడ్జెస్కి చూసి అంటాడు, గుర్రాన్ని తెమ్మంటే గాడి మీద ఇచ్చామేమన్నాయి. ఇలాంటి జోకులు చాలామంది చెప్పేవారు. అలాగే రష్యా బాగా చల్లని ఫ్రీజింగ్ కోల్డ్ ఉండే దేశం కనుక తాగటం అనేది చాలా కామన్. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అది అసలు తాగుబోతు దేశం అని చెప్తారు. విపరీతంగా తాగుతారు. వోడ్కాలు అనేక రకాలు ఉంటాయి. దాని మీద జోక్ ఏంటంటే సముద్రానికి దగ్గరలో ఉండే ఒక రష్యన్ సముద్రం ముందు కూర్చొని భగవంతుడి కోసం వాడు ఒక ఘోరంగా తపస్సు చేస్తాడు. కొంతకాలానికి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. నేను చాలా పనులు ఉన్నాను, నేను చాలా లోకాలు తిరగాలి, నువ్వు తపస్సు చేసేదానికి ఘోరంగా నీకు 3 కోరికలు ఇస్తున్నాను, వెంటనే కోరుకో, నేను వెళ్ళిపోవాలి అంటాడు. అంటే వాడు రష్యన్ అంటాడు, నా ఇంటి చుట్టూ పెద్ద కొలను ఉంది, ఆ కొలనంతా వోడ్కాగా మారిపోవాలి అంటాడు. మారిపోయింది అంటాడు. 1 నిమిషం వెయిట్ చేయని వెళ్ళి కొలంలో మీరు టెస్ట్ చేస్తే వోడ్కా అవుతుంది. వెంటనే చెప్పు అర్జెంటుగా, ఇంకో కోరిక ఏంటో చెప్పు అంటే ఈ సముద్రం కూడా వోడ్కా అయిపోవాలి అంటాడు. అంటే సముద్రం కూడా వోడ్కా అయిపోద్ది. తాగి చూస్తాడు, ఇక వెళ్తాను అంటే 3వ కోరిక కోరుకొని వెళ్ళిపోవాలి, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అంటాడు. వాడికి 3వ కోరిక ఏం కోరుకోవాలో తెలియదు, కంగారు పడి ఒక వోడ్కా చేసేస్తావా అని అడుగుతాడు. అంత డ్రంకర్డ్స్ అని వాళ్ళ మీద జోక్ అది. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వాస్తవమే కానీ బ్రెజ్నెవ్కి హెల్త్ బాగుండలేదు. మాస్కోలో ఏ విషయం చెప్పేవారు కాదు. ఈ ఫారిన్ కరస్పాండెంట్స్ అంతా క్రెమ్లిన్కి వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ అఫీషియల్స్ని బ్రెజ్నెవ్ ఆఫీస్ రావట్లేదు చాలా రోజుల నుంచి, ఎలా ఉంది, ఆల్ పవర్ఫుల్ మ్యాన్ ఎలా ఉన్నాడు అంటే హీ సఫరింగ్ విత్ కోల్డ్ అని చెప్తారు. 15 రోజులు అవుతుంది, అయినా బ్రెజ్నెవ్ ఆఫీస్కి రాడు, ఎక్కడ మాట్లాడు, ప్రసంగాలు ఏమి ఉండవు అంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు విలేకరులు వచ్చి. అయితే చెప్పాం కదా హీ సఫరింగ్ విత్ సీరియస్ కోల్డ్ అని చెప్తారు. తర్వాత 10 రోజులకు బ్రెజ్నెవ్ చనిపోయాడు. చనిపోయినప్పుడు అమెరికన్ టైమ్ మ్యాగజైన్ ఉంటుంది, చాలా పాపులర్ టైమ్ మ్యాగజైన్, వాళ్ళ వార్త ఇస్తూ హెడ్డింగ్ ఏం పెట్టారంటే కామ్రేడ్ బ్రెజ్నెవ్ డైడ్ విత్ హిస్టారిక్ కోల్డ్ అని పెట్టారు. అలాగా రష్యా గురించి చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇలాంటి ఒక చాలా జోకుల వరకు చాలా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ రష్యన్ టూర్కి వెళ్ళిన తర్వాత కుమార్ గారు వీళ్ళు చాలా ఎగ్జైటింగ్గా చెప్పింది ఏంటంటే సోషలిజం కూలిపోయింది, మళ్ళీ పెట్టుబడిదారీ విధానం అంతకంటే దారుణమైన పరిస్థితులు దాపురించి ఉన్నాయి అక్కడ అని మనం ఉంటుంది. కొంత వాస్తవం అయినప్పటికీ వాళ్ళ కల్చర్ని కానీ వాళ్ళ ఆర్ట్ని కానీ చాలా అద్భుతంగా వాళ్ళు కాపాడుకున్నారు. దాన్ని అంతా ప్రిజర్వ్ చేశారు వాళ్ళు. ఇంకా అది ఒక పెద్ద ఆర్ట్ మ్యూజియం లాగా ఉండింది. అది టాల్స్టాయ్ ఇల్లు కావచ్చు, పుష్కిన్ సమాధి కావచ్చు, గోగోల్డ్గా ఏదన్నా సరే చేశారు. వాళ్ళు గొప్పగా వాళ్ళ కల్చర్ని, రష్యన్నెస్ అనే దాన్ని వాళ్ళు కాపాడుకున్నారు అని వాళ్ళు చెప్పారు. నిజంగా చూడాలనిపించేంత ఉత్సాహంగా అనిపించింది. ఇవి కాకుండా కుమార్ గారు గత కొన్నేళ్లుగా డాస్టోవ్స్కీ బుక్స్ ట్రాన్స్లేట్ చేయించారు. కథలు, రష్యన్ రచయితల కథలు పెద్దగా చేయించారు, అవన్నీ వచ్చేశారు. అది చాలా పెద్ద ఫీట్. అది మామూలుగా ఒకళ్ళు అనుకుని
చేసేంత చిన్న పని ఏమీ కాదు. ఆయన కంటిన్యూస్గా కొన్ని ఏళ్ళుగా ఆపద మీద ఉన్నారు. అనువాదం చేయించడం అంటే వాళ్ళకి పే చేయాలి. డ్రైవింగ్ చేయించడము, కవర్ పేజ్ చేయడం అంటే దానికి బోల్డ్ అంత టైం వెచ్చించాలి. అవి అన్నీ ఆయన చేస్తున్నాడు. అంతే మేము చూస్తున్న జరిగాయి. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఎంతో కమిట్మెంటు, ఎంతో ప్రేమ ఉంటే కానీ అలా చేయలేము. అలాగా రష్యన్ సాహిత్యంలో తెలుగులోకి ట్రాన్స్లేట్ కానివి కొన్ని వందల కథలు, వందల నవల్లో ఉన్నాయి. చాలా గొప్పవి, టాప్ క్లాస్ నవల్లే ఉన్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం చేద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన సక్సెస్ కావాలని, ఆయన ఇంతే మందిగా, ఇంతే వెర్రిగా ఈ ట్రాన్స్లేషన్ అండ్ పబ్లికేషన్ కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.